ఎన్నడు ఇంకెన్నడు ఇయ్యాలనా రేపా ఎల్లుండా అసలు ఉన్నదా లేదా? ఉంటే ఉందనుండ్రి లేకపోతే లేదనుండ్రి. నీ అవ్వ ఏదోటి మాట్లాడుండ్రి. అసలుగా ముచ్చట పురాగా యాది మర్చిండ్రా ఏంది అని రైతు భరోసా ముచ్చట మీద గీ ఏడాది కాలంలో షాన్నే మాట్లాడుకున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మీరేం రంది పడకుండ్రి అని సంకురాత్రికి సకినాలు తిన్నంత మంచి ముచ్చట చెప్పబోతున్నారట తెలంగాణ సర్కారు. రైతు బంధుకు పేరు మార్చి రైతు భరోసా అన్నారు తప్పితే రైతుల అకౌంట్ల పైసలేసుడు యాది మర్చిండ్రు షెయ్యి పార్టీ సర్కారోళ్ళు అని కారు పాటోళ్ళు చాలా మనకల్నే మొత్తుకున్నారు. నీ అవ్వ కారు పార్టీ సర్కారుంటే గీ పాటికి అకౌంట్ల పైసలు పడేటి, టింగు టింగు అని ఫోన్లో మెసేజ్ కూడా వచ్చేది. ఏడాదికి 12 కాదు 15,000 అని ఇప్పుడు ఏది లేకుండా చేసి మొండి చెయ్యి పెట్టిండ్రు గీ షెయ్యి పాటోళ్ళు అని నెత్తిల చెయ్యి పెట్టుకొని బాధపడ్డారు రైతులు. అగ్గో గా మాటలను బగ్గ మనసుకు తీసుకున్న సర్కారోళ్ళు రైతు భరోసా ముచ్చట మీద ఇయ్యాల కూసుండి మాట్లాడుకున్నారు. సంక్రాంతి పండుగకెంచి రైతుల అకౌంట్ల పైసలు వేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక కారు పట్టల లెక్క గుట్లకు షెట్లకు కాదు, సాగు చేసే భూములకే రైతు భరోసా ఇయ్యాలని కూడా గట్టిగా ఆలోచన చేసిండ్రట. ఇక వ్యవసాయ ఆఫీసర్లతోని ఎవరెవరు ఏ పంటలు పండిస్తున్నారనే ముచ్చట తెలుసుకుంటారట. అట్లనే టెక్నాలజీని వాడి కూడా తెలుసుకుంటారట. ఇక ఇప్పటికైతే 1,30,00,000 ఎకరాల భూమి సాగులున్నదని చెప్తున్నది సర్కారు. అయితే ఇవన్నిటికంటే ముందుగల జనవరి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నట రైతులు. అనుకున్నాం షెయ్యి పాటోళ్ళు అప్లికేషన్లని ఇంకా అంటలేరేంది అని అనుకున్నాం. మొదటికేంచి అప్లికేషన్లని ప్రతి దానికి తిరిగే పనే చేస్తున్నారు. కారు పార్టీ సర్కార్లకు ఇట్లా తిరిగే పని లేకుంటేనే పనులైనాయి కదా, మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లని రైతులకు పని పెట్టుడేమన్నా న్యాయమేనా? ఇక అప్లికేషన్లని దాంట్లకు గవ్వి లేవని కొస్తకు కొండీలు పెట్టి సగం మందికి రైతు భరోసా రాకుండా చేసే కార్యమా ఏంది గీ దరఖాస్తుల కథ అని గట్టిగానే గరమైతున్నారు రైతులు. ఇక గా ముచ్చట ముంగటెరకైతుంది గాని రైతు రుణమాఫీకే తలపానం తోకకొచ్చింది. మాకు కాలేదని లొల్లిలు కూడా అయినాయి. మరిగా గీ రైతు భరోసా వేయాలంటే గన్ని పైసలు ఏడికెంచి తెస్తారో ఎన్ని పంచాదులు అయితాయో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్.